హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ ఉపేంద్రాని భయపెడతారు. రాజావారి రాణివారి వాయిస్ని ఏఐలో మోడిఫై చేసి నిజంగా రాజావారు రాణివారే మాట్లాడుతున్నట్టు చేసి, రే ఉపేంద్ర, ఆస్తి కోసం ఆశపడి అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించాలి అనుకుంటున్నావు. మా ప్రతిష్ట కలిగిన సింహాసనంపై యువరాణిగా ఆ రోజాని కూర్చోపెట్టాలనుకుంటున్నావు. నీ అంతు చూస్తాంరా. ఈ పట్టాభిషేకం ఎలా జరుగుతుందో జరిగేలోపు నీకు ఏమేమి జరుగుతాయో తెలుసుకుంటావా? ఖచ్చితంగా నువ్వు రక్తం కక్కు అనేలోపు వద్దు వద్దు అమ్మా వద్దు, మీరు మీరు పితృదేవతలు, మాకు దేవులతో సమానం, నన్నేం చేయొద్దమ్మా చేయొద్దు అని ఉపేంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి ఫోటోని పట్టుకొని బ్రతిమలాడుతూ మోకాలపై కూర్చొని నమస్కారం పెడుతూ ఉంటాడు. రేయ్, నువ్వా రోజాకి ఏ విధంగా అయినా సహాయం చేశావో అని అంటారు రాణివారు. లేదు, నేను చేయనమ్మా అనేసరికి లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. చామంతి ప్రేమ్ ప్లాన్ సక్సెస్ అయింది కాబట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మో, ఇంకా నయం, నేను ఆ రోజాకి హెల్ప్ చేస్తే నేను నేను వాళ్ళు చెప్పినట్టే నోనో రేపటి నుండి ఆ రోజాకి నేను సహాయం చేయకూడదు, తన పాటలేదో తనే పడుతుంది అని ఉపేంద్ర సైలెంట్గా ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజావారి సంస్థానాన్ని చూస్తూ రమాదేవి చక్కగా విహరిస్తూ ఉంటుంది. ఆహా, యువరాణి అత్తగా ఈ రాజ సంస్థానంలో ఇలా తిరుగుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో అని అనుకుంటుంది. అప్పుడే రాజసంస్థాన ప్రతినిధులు కూడా అక్కడే వచ్చి కూర్చుంటారు. సో అలా రమాదేవి హర్షవర్ధన్ ఇద్దరు కలిసి ఇంకా పట్టాభిషేకానికి ముహూర్తం చూసినట్టే కదా అని అంటారు. బాబు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కొల్హాపూర్ సంస్థానం అనేది మన భారతదేశంలో అతి అతి ముఖ్యమైన ప్రతిష్టాత్మకమైన సింహాసనాల్లో ఒకటి. కాబట్టి ఈ సింహాసనం అంత సులువుగా అధిష్ఠించాలి అంటే కుదరదు. వేరే సంస్థానాల కథ వేరు, కొల్హాపూర్ సంస్థాన కథ వేరు. వీటికి యువరాణిగా లేకపోతే యువరాజుగా పట్టాభిషేకం జరగాలి అంటే ముందు వాళ్ళు కొన్ని పరీక్షలని ఎదుర్కోవాలి, కొన్ని నిబంధనలని పాటించాలి. అవి పాటిస్తే మాత్రమే యువరాణి అవ్వగలరు అని అంటారు. రోజా ఏముంది, ఎవరో ఒకరికి చీరలు దానం చేయాలి, వాళ్ళకి అది దానం చేయాలి, లేకపోతే చిన్న పూజ చేయాలి అంటారు, అంతే కదా అని మనసులో అనుకుంటూ ఎలాంటి నిబంధనలైనా నేను పాటిస్తాను, ఎలాంటి పరీక్షలనైనా నేను తట్టుకుంటాను అని అంటుంది రోజా. అది యువరాణి గారంటే. అయితే మా దగ్గర ఒక గ్రంథం ఉంది, శాసనాల గ్రంథం. ఆ గ్రంథంలో ఉన్న పరీక్షలన్నీ మీరు తట్టుకోగలిగితే కొల్హాపూర్ రాజ సంస్థాన సింహాసనం మీదే అవుతుంది అని ఊర్లో ఉన్న పెద్ద మనిషి ఒకరు లిస్ట్ చదవడం మొదలు పెడతారు. చామంతి ప్రేమ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని లైక్ ఇచ్చుకుంటారు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో ఆ గ్రంథంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ని వీళ్ళు పక్కకు పెట్టి వీళ్ళకి అనుగుణంగా రోజా ఎలా అయితే భయపడి పారిపోయేలాగా కొన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని శాసనాల గ్రంథాన్ని మార్చేస్తారు. సో అలా ఫస్ట్ చదువుతారు. ముందుగా యువరాణి అవ్వాలనుకున్న వ్యక్తి 11 బకెట్లతో చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి. నరాలు గడ్డకట్టే చల్ల నీళ్ళతో స్నానం చేస్తే తన ఉనికి, తన పట్టుదలకి ఇది ప్రతీక అని అంటారు. ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. ఇంకా చామంతి రామాదేవి ఇద్దరు రోజానైతే తీసుకెళ్తారు. రోజాకి ఇంకా ఐస్ వాటర్ బకెట్తో అయితే పోస్తూ ఉంటారు. అరుణేమో, రోజా నువ్వు ఖచ్చితంగా సాధించగలవు, జయబేరిని మోగించగలవు అని అంటారు. నీకేముంది, నేను కదా ఇంత చేసేది అని మనసులో అనుకుంటుంది రోజా. ఇంకా అలా ఉపేంద్ర, ఏదో ఒకటి చెయ్యి ఉపేంద్ర అని అంటుంది రోజా. నేనేమీ చేయలేను, నాకేమీ తెలీదు, నేను కేవలం ప్రేక్షకుడిని మాత్రమే, కేవలం చూస్తానంతే అని చెప్తాడు రోజాకి ఉపేంద్ర. అమ్మో, నేను ఈ రోజాకి ఏం చేయకూడదు, హెల్ప్ చేస్తే ఇంకేం లేదు, రాణి వారు చెప్పినట్టు నేను ఒక్క రోజులోనే, మై గాడ్ వద్దు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పటికైనా అర్థమైంది కదా, నువ్వు తప్పుకోవే, ఈ సింహాసనం వద్దు అని చెప్పు, లేకపోతే ఇలాగే ఉంటుంది అని అంటారు. నేను చెప్పనేం అని అంటూ 11 బకెట్ల ఐస్ వాటర్ని పైన పోయించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా. ఇలా కాదే, నీకు ఇంకా కఠినమైన ఉన్నాయి కదా అని అనుకుంటుంది హ్యాపీగా చామంతి.
ఇంకా అలా స్నానం అప్పుడే 11 బకెట్స్ అయ్యాయి కాబట్టి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు, అమ్మ ఈ రోజంతా మీరు కటిక ఉపవాసం ఉండాలి. మీ పితృదేవతల్ని తలుచుకుంటూ వాళ్ళ కోసం మీరు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి అని ఇందులో రెండవ నిబంధన ఉంది అని అంటారు. ఇదేంటి ఉపవాసమా అని అనుకుంటుంది. అవునమ్మ గారు, ఉపవాసం ఉండాలి అని అంటుంది చామంతి. ఇంకా అలా రోజా చూస్తూ ఉంటుంది. సరే అని చెప్పి ఉపవాసం ఉంటుంది. ఇంకా రోజంతా రాజ్మహల్ని ప్రక్షాళనం తన చేతితోనే చెయ్యాలి అని చెప్పేసరికి మొత్తం రాజమహల్ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ అన్ని ప్లేసెస్ని క్లీన్ చేస్తూ చేస్తూ రోజా అయితే అలసిపోతుంది. ఇంకా ఆఖరి నిబంధన అని అంటారు. అమ్మయ్య, ఆఖరిది కదా, ఇంక ప్రశాంతంగా ఉండొచ్చు, త్వరగా త్వరగా చెప్పండి అని అంటుంది రోజా. అమ్మ, ఇది కేవలం ధైర్యవంతులు మాత్రమే చేయగలరు. ఆఖరి నిబంధనకి ముందు ఒక నిబంధన ఉంటుంది. మీరు ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారికి నిప్పుల కొలిమిలో దాటుకుంటూ వెళ్ళి హారతి ఇవ్వాలి అని అంటారు. ఏంటి, నిప్పుల కొలిమిలో దాటుకుంటూ వెళ్ళాలా? అమ్మో, నాకు భయం అని అంటారు. భయాన్ని వదలాలనే కదమ్మగారు ఇలాంటి నిబంధనలు ఉన్నాయి అని అంటుంది చామంతి. చామంతి వైపు చూస్తుంది రోజా. పద రోజా, యువరాణి అవ్వాలంటే ఇవన్నీ తట్టుకోవాలి అని అంటుంది రమాదేవి. నీకేముంది, ఏసీ కార్లో వచ్చావు, హ్యాపీగా రాజమహల్లో ఎంజాయ్ చేస్తున్నావు, నేను చేసేదంతా చూస్తున్నావు, నొప్పి అనుభవించేది నేను కదా అని మనసులో అనుకుంటుంది రోజా. ఇంకా ఉపేంద్ర కూడా అక్కడి నుండి తప్పించుకుంటాడు. ఇంకా అలా కాలి నడకన ఊరి పొలిమేర వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న అమ్మవారికి ఇంకా కాళ్ళు మొత్తం బొబ్బలెక్కేలాగా 11 ప్రదక్షిణలు అటు ఇటు అటు ఇటు చేసి అమ్మవారికి హారతి ఇచ్చి ప్రసాదాన్ని అర్పిస్తుంది రోజా. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట హ్యాపీగా. చామంతి, ఇలా చేస్తేనైనా నీకు బుద్ధి వస్తుంది అని హ్యాపీగా చూస్తుంది. అమ్మ, ఇకపై ఇది ఆఖరి ఘట్టం. రాజావారి రాణివార్ల సొంత మనవరాలు మీరు కాబట్టి ఊరి పొలిమేరలో ఉన్న శ్మశాన వాటికకి వెళ్ళాలి. వెళ్ళి మీ పితృదేవతలైన మీ నాన్నమ్మ, తాతయ్య గారు, రాజావారు, రాణివారు వీరి సమాధి దగ్గరికి వెళ్ళి వారి ఇచ్చిన మన్నుని తీసుకొని రావాలి. ఏంటి, సమాధి దగ్గరికి వెళ్ళాలా అని అంటుంది రోజా. అవునమ్మా, వాళ్ళు మీ సొంత నాన్నమ్మ, తాతయ్య, మీ నాన్న వాళ్ళ నాన్న, అమ్మ కాబట్టి వాళ్ళ దగ్గర నుండి తీసుకువచ్చిన ఆ మన్నునే రాజమణిహారం దగ్గర ఉంచి మీకు పట్టాభిషేకం అవ్వడానికి పూజలు జరిపిస్తాం అని అంటారు. అమ్మో, అంత అర్ధరాత్రి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళడం ఏంటి, అసలే మొన్న అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది. ఎప్పుడైతే తను ఇంకా అన్ని కార్యక్రమాలు శ్రాద్ధ కర్మలు అలాంటివి చేయించాలనుకుంటుందో కాకుల్లా ఫుల్గా పొడిచారు కదా వచ్చి, ఆ విషయాలు గుర్తు చేసుకుంటుంది రోజా. వద్దు, ఇది కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా, నేను చేస్తాను అని అంటుంది. లేదమ్మా, ఈ శాసనాల గ్రంథంలో ఉన్నట్టు మీరు ఖచ్చితంగా చేయాలి, లేకపోతే మీకు కొల్హాపూర్ రాజ సంస్థానానికి యువరాణి అయ్యే ఈ సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత ఉండదు అని అంటారు. సరే, తప్పుతుందా, ఆంజనేయ దండకం చదువుకుంటూ వెళ్తానులే అని మనసులో అనుకుంటూ బయలుదేరుతుంది పాపం రోజా. రోజా అని అంటారు ఉపేంద్ర. ఏంటి, మనుషులు ఎవరినైనా పెడతావా? నేను ఒంటరిగా వెళ్తున్నట్టే ఉంటుంది, కానీ బయటికి బిల్డప్ మాత్రం ఎవరికి నేను ఒక్కదాన్ని వెళ్తున్నట్టు ఉంటుంది, కానీ నా చుట్టూ మనుషులు ఉండాలి, మనుషుల్ని సెట్ చేయి ఉపేంద్ర, సెట్ చేయి అని అంటారు. రేయ్, నువ్వు రక్తం కక్కుకొని అన్నది గుర్తొస్తూ ఉంటుంది ఉపేంద్రకి. ఓ ఓ, అది నేను సెట్ చేయలేను రోజా, ఎందుకంటే రాజావారు రాణివారు నా కల్లోకి వచ్చారు, వచ్చి నన్ను నన్ను నీకు హెల్ప్ చేస్తే చంపేస్తామని బెదిరించారు, కాబట్టి నేనేమీ చేయలేను, నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఆలోచనలో పడుతుంది రోజా. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని చెప్పి అలా ఇంకా బయలుదేరుతుందనమాట రోజా. అయితే బాబు చూసారా, ఆస్తిపై ఆశతో ఎంతలా తెగిస్తుందో, దానికి దెయ్యాలంటే చిన్నప్పటి భయం బాబు అని అంటుంది. వదినకి భయం అని నీకెలా తెలుసు చామ్ అని అడుగుతాడు ప్రేమ్. అంటే తన్ని చూస్తుంటే అనిపించింది బాబు, అంతే అని అంటుంది. సరే చామ్, ఇప్పుడు మన ప్లాన్ ఏంటి అని అడుగుతారు. బాబు, ఇది వెళ్ళదేమో, ధైర్యం చేయదేమో అనుకున్నాను, కానీ ధైర్యం చేసింది అంటే తెలుసు కదా, మన ప్లాన్ సి అప్లై చేయాలి అని అంటారు.
ప్లాన్ సియా? సి ఫర్ చామంతి కదా చామ్ అని అంటారు. ఇంకా చామంతి హ్యాపీగా నవ్వుతుంది. అలా ఇంకా బయలుదేరుతుందనమాట ఒంటరిగా రోజా ఆ సమాధి దగ్గరికి. ఇంకా చుట్టూ చూస్తే మొత్తం చీకటిగానే అనిపిస్తుంది. ఇదేంటి ఇంత భయం వేస్తుంది, నేను నేను ఇప్పుడు ఏం చేయాలి అని చాలా కంగారు కంగారు పడుతూ అలా వెళ్తూ ఉంటే ఇంకా ఒక్కసారిగా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తుండే. ఇంకలా పైనుండి గట్టి గట్టిగా ఉరుములు మెరుపులు వినపడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది రోజా. నాకున్న భయానికి ఈ ఉరుములు మెరుపులు ఒకటా? మై గాడ్! దేవుడా దేవుడా నన్ను కాపాడు దేవుడా, నువ్వేది కోరుకుంటా చేయిస్తాను, నన్ను కాపాడు దేవుడా అని చెప్పి ఇంకలా మెల్లగా వెళ్తుంటే చామంతి అన్నపూర్ణాదేవిలాగా రాణి వారిలాగా వచ్చి ఇంకా అలా చామంతి రోజా ముందు నిలబడుతుంది. ఒక్కసారిగా చీకట్లో కనబడకపోయేసరికి నిజంగా సమాధి దగ్గర రానివారే ఉన్నారేమో, ఆవిడ ఆత్మే ఉందేమో అనుకొని గడగడ వణికిపోతూ ఉంటుంది రోజా. మీరు మీరు అననేలోపు, ఎంత ధైర్యమే నీకు, నువ్వు నా మనవరాలివి కాకపోయినా నా మనవరాల్ని అని చెప్పుకుంటూ ఇప్పుడు నా మనవరాలికి దక్కాల్సిన సింహాసనాన్ని లాక్కోవాలి అని అనుకుంటున్నావా అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా వణికిపోతూ ఉంటుంది రోజా. అమ్మ అమ్మ అది కాదమ్మా, నన్ను నన్నేం చేయమంటారు, నాకు డబ్బు అవసరం అని అనేసరికి, విన్నావా అన్నపూర్ణ అని రాజావారి గెటప్లో ప్రేమ్ అయితే వస్తాడు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది రోజా. గడ 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 వణికిపోతూ ఉంటుందన్నమాట రోజా అయితే. మీరు మీరు అనేసరికి, నేనెవరో గుర్తుపట్టలేదా, రాజా శ్రీవర్మ అని అంటారు. అయ్యో అయ్యో అయ్యగారు అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు, నేను నేను మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అయ్యగారు అంటే, ఏయ్ నువ్వేం చేస్తావో మాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు రేపు సింహాసనం అధిష్ఠించిన వెంటనే నీ తల 1000 ముక్కలవుతుంది. నీకు ప్రాణం ముఖ్యమా, సింహాసనం ముఖ్యమా అని అడుగుతారు చామంతి ఇంకా రానివారిలా. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట రోజా. చెప్పవే, నీకు ప్రాణం ముఖ్యమా, సింహాసనం ముఖ్యమా? ప్రాణమా సింహాసనమా అనేసరికి, ప్రాణం ప్రాణం ప్రాణం, నాకు ప్రాణమే ముఖ్యం, రేపు రేపు నేనే చెప్తాను చెప్తాను అని చెప్పి ఇంకా రోజా అయితే అలా బయలుదేరి వెళ్ళిపోతుంది పరుగు పరుగున. ఇంకా తనకి బాగా చెంపదెబ్బలు అచ్చులు మొత్తం వీపంతా అంతా అచ్చులు అయితే చెంపల మీద కనబడతాయి. రోజా ఏమైంది రోజా అని అడుగుతారు అరుణ్. సార్ కింద పడిపోయింది సార్ అంతే అని అంటారు. రోజా ఆఖరి పరీక్ష కూడా కంప్లీట్ చేసావు కదా రోజా, ఇంకా ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, రేపు పట్టాభిషేకం అయిపోతుంది కదా, ఐఎమ్ సో హ్యాపీ రోజా అని అంటాడు అరుణ్. నీకేముంది, నువ్వు ఇలాగే ఎగురుతావు, ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళకి అని ఆలోచనలో పడుతుందనమాట రోజా. ఇంకా అలా మార్నింగ్ అవుతుంది. రోజా భయం భయంగా హాల్లోకి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, రోజా రా, నీ గురించే ఎదురు చూస్తున్నారు, ఆ కిరీటాన్ని ధరించి సింహాసనం పైకి వెళ్ళు అని అంటారు. ఇంకా రాణి వాళ్ళు చెప్పిందే గుర్తొస్తూ ఉంటుంది. నీకు కావాల్సింది ప్రాణమా సింహాసనమా, ప్రాణమా అని అడిగిందే గుర్తొచ్చి, ఒక నిమిషం మీకు ఒక విషయం చెప్పాలి, అది ఏంటంటే నేను నాకు నిన్నే ఒక లెటర్ వచ్చింది అని అంటారు. ఏంటి లెటర్ వచ్చిందా అని అంటారు. అవును ఒకసారి చూడండి అని లెటర్ని అయితే చూపిస్తారు. సో ఇంకా లెటర్లో ఏం రాసుంటుందంటే, నేను అంటే ఫర్ సపోజ్ రోజా రోజా రాజావారి రాణివారి మనవరాలు అని అందరూ అనుకుంటున్నారు, కానీ కాదు. రోజాని కుమారవర్మ అంటే రాణివారి కొడుకు దత్తత తీసుకున్న పాప. రోజా ఒక అనాథ, తను కేవలం దత్తత తీసుకున్న అమ్మాయి అని అందులో రాసుంటుంది. నిజమైన యువరాణి ఎక్కడ ఉంది, తను ఎక్కడ ఉందో తెలీదు. ఒకవేళ తను ఎప్పటికీ కనిపించని ఎడల అప్పుడు మాత్రమే మా దత్తత పుత్రిక అయిన రోజాకే ఈ ఆస్తంతా వెళ్తుంది అని చెప్పి ఆ వీలునామాలో రాసుంటుంది. ఒక్కసారిగా ఆ వీలునామా చూసి షాక్ అయిపోతారు. అయితే ఏంటి, ఇప్పుడు ఆ మనవరాలు కనిపించట్లేదు కదా అని అంటుంది రమాదేవి. రమా తప్పు,
ప్రయత్నించకుండా కనిపించట్లేదంటే ఎలా? రాణి వారి మనవరాలు ఎక్కడో బ్రతుకుందని ఇప్పుడు తెలిసింది కదా. కాబట్టి తన్ని వెతికించే బాధ్యత మనపై కూడా ఉంటుంది. రాజావారి రాణి వారి అసలైన మనవరాల్ని వెతికి కనిపెట్టి పట్టుకొని తనకి సింహాసనాన్ని అధిష్ఠించమని చెప్పాలి, కానీ రోజా కాదు అని హర్షవర్ధన్ చెప్తారు. ఇంకా చామంతి అలా రోజా చేత్తోనే పట్టాభిషేకాన్ని ఆపించి సూపర్ అని అనిపించుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.